సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవాతి దేవునికి చెలునుగాక. కూడిన మీ అందరికీ ప్రభువైన యేసు క్రీస్తు నామములో నా యొక్క శుభములు. 83వ కీర్తన 1వ వచనము, పరిశుద్ధ లేఖనము నుండి 83వ కీర్తన 1వ వచనం. Psalm 83 verse 1. 83వ కీర్తన 1వ వచనాన్ని చదువుతూ ఉన్నాయి. దేవ ఊరకుండకుము, దేవ మౌనముగా ఉండకుము, ఊరకుండకుము. పరిశుద్ధ లేఖనాలను ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు క్రైస్తవ జీవితాల్లో, దేవుణ్ణి నమ్ముకున్నటువంటి బిడల జీవితాల్లో, దేవుణ్ణి ఆశ్రయించి లోకంలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు అనేక శోధనలు, అనేక శ్రమలు అనేటువంటివి సర్వసాధారణం. చెప్పాలి అని అంటే దేవుని నమ్మని వారికంటే దేవుని నమ్మిన వారికే అధికమైన మేలు, అధికమైన శ్రమలు కూడా. అలాంటి పరిస్థితులు, అలాంటి అనుభవాలు అనేటువంటివి లేఖనాల్లో చాలా మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ ఆసాపు అనేటువంటి వ్యక్తి చేస్తున్న ప్రార్థన మనకు కనిపిస్తుంది. ఏంటి ఆ ప్రార్థన అంటే, దేవ ఊరకుండకము, దేవ నిశ్శబ్దంగా మౌనముగా ఉండకము. చాలా మార్లు ఈ 3 పదాలు ప్రశ్నల రూపంలో అన్ని పరిస్థితుల్లో కూడా మనం అడుగుతూ ఉంటాం. చెప్పాలంటే సర్వమానవాళికి కూడా ఈ 3 పదాలు ఊత పదాలు అని చెప్పాలి. ఏంటి అని అంటే, ఎక్కడ, ఎందుకు, ఎప్పుడు. దేవ ఎక్కడున్నావు, దేవ ఎందుకు అనుమతించావు, దేవ ఎప్పుడు స్పందిస్తావు. ఈ పదాలు అనేటువంటివి లేఖనాల్లో, ప్రత్యేకంగా కీర్తనల్లో మనకు కనిపిస్తూ ఉంటాయి. గత సందేశంలో కోరాహు కుమారుల గురించి మనం ధ్యానిస్తూ వచ్చాం. లేవి సంతానము నుండి, లేవి వంశము నుండి దేవుని సేవించేటువంటి వారిలో నుండి వచ్చిన ఒక తెగ, వచ్చినటువంటి ఒక గుంపు కోరాహు కుమారుల గురించి మనం ధ్యానించాం. ఈ రోజున అదే లేవి సంతానంలో నుంచి వచ్చిన మరొక వ్యక్తి గురించి మీ ముందు పెట్టాలని ఆశపడుతూ ఉన్నాను. ఆ వ్యక్తి, ఈ కీర్తన రాసినటువంటి వ్యక్తి ఆసాపు. ఆసాపు అనేటువంటి ఈ వ్యక్తి చాలా ప్రాముఖ్యత వహించిన వ్యక్తిగా పరిశుద్ధ లేఖనాల్లో మనం చూస్తాం. ఆసాపు అనే పేరు మీద 4 ఉన్నారు. ఆ 4లో ఈ వ్యక్తి చాలా ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి. ఈ వ్యక్తి పరిశుద్ధ లేఖనాల్లో, ప్రత్యేకంగా కీర్తనల్లో 12 కీర్తనలు ఆయన రచించినట్టుగా ఉంటుంది. 50వ కీర్తన మరియు 73 నుంచి 83 కీర్తనలు. 50వ కీర్తన రాసిన తర్వాత 73 నుంచి 83 వరకు లైన్గా తన యొక్క బుక్ 3 అని మరి కీర్తన గ్రంథంలో మనకు పెట్టినట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఈ ఆసాపు యొక్క వ్యక్తిత్వము, తన జీవన విధానము, తాను బోధించిన బోధలు, తాను పాడిన పాటలు, ఇవన్నీ కూడా చాలా ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంటాయి. పరిశుద్ధ లేఖనాల్లో కోరాహు కుమారులు కావచ్చు, లేక సొలొమోను కావచ్చు, మోషే చేసిన ప్రార్థన కావచ్చు, ఇలా చాలామంది కీర్తనలు రాశారు, పరిశుద్ధ లేఖనాల్లో ఉన్నాయి. కానీ ఎవరూ కూడా దావీదుతో పాటు పోల్చబడలేదు, దావీదుతో పాటు సమానంగా చూపించబడలేదు. కానీ ఆసాపు మాత్రము దావీదుతో పాటు పోల్చబడినట్టుగా 2వ దినవృత్తాంతములో 29వ అధ్యాయము 30వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. 2 Chronicles 29:30. 2వ దినవృత్తాంతములు 29వ అధ్యాయము 30వ వచనంలోకి వెళ్ళినప్పుడు ఇక్కడ ఈ మాట ఉంటుంది, దావీదును దీర్ఘదర్శియగు ఆసాపును రచించిన శ్లోకములు అనే మాట. అక్కడ ఉన్నటువంటి హిజ్కియా రాజు దావీదుని, ఆసాపుని ఒక తరహాలో చూపించినట్టుగా, ఒక సమానత్వంతో చూపించినట్టుగా మీరు చూస్తారు. ఎందుకు అలా చూపించబడిందంటే, ఈ ఆసాపు 3 పనులు చేశాడు. ఇంకో రకంగా వేదాంత పరంగా మాట్లాడితే 3 డిజిగ్నేషన్స్ ఆఫ్ ఆసాప్ ఇన్ ది బైబిల్లో తనకి 3 ప్రాముఖ్యమైన పనులు ఇవ్వబడ్డాయి. ఒకటి ఏంటి అని అంటే, హీ వాజ్ అ ఫేమస్ పోయెట్, ఒక మంచి కవిగా బైబిల్లో చూపించబడింది. రెండవది, ఈ వచనం ప్రకారంగా దీర్ఘదర్శి అని అంటే సీయర్ అని అంటారు. దానికి ఇంకొక పదం ప్రాఫెట్, ప్రవక్త. రెండవ పని తాను చేసింది, ప్రవక్తగా కూడా కొన్ని కీర్తనలు ఆయన రాసుకుంటూ వస్తాడు. అంటే ఇశ్రాయేలు జనాంగం భవిష్యత్తు ఎలా ఉంటుంది ఏంటి అనేటువంటిది చూపిస్తూ. మూడవది ఏంటి అని అంటే, వచనం ప్రకారంగా వెల్ నోన్ మ్యూజిక్ డైరెక్టర్, ఆ దినాల్లో సంగీతంలో ప్రావీణ్యత కలిగినటువంటి వ్యక్తి, అనేక గాయకులను మరి అనేక పాటలను రచించి పాడించినటువంటి వ్యక్తి. సో ఆసాపుకి ఈ 3 లక్షణాలు కూడా మీరు చూస్తారు. ఒక కవి,
ఒక ప్రవక్త మరియు సంగీతంలో ప్రావీణ్యత పొందినటువంటి వ్యక్తి. ఈ ఆసాపు గురించి ఆలోచిస్తూ ఉంటే ఎక్కడి నుండి వచ్చాడనేటువంటి అనేక విషయాలు కనిపించవు, కానీ హెబ్రీ భాషలో ఆసాపు అనేటువంటి పేరుకు మాత్రం అర్థం కనిపించింది. ఈ ఆసాపు అనేటువంటి పేరుకి అర్థం ఏంటి అని అంటే గ్యాదరర్ అని అంటారు, లేకపోతే ద వన్ హూ గ్యాదర్స్, సేకరించువాడు అనే మాట, లేక సమకూర్చువాడు అనేటువంటి మాట, లేక పోగు చేయువాడు అనేటువంటి మాట. తన ప్రకటనలతో, తన ప్రచారాలతో, తన బోధలతో మనుషులను పోగు చేయువాడు, లేక మనుషులను సమకూర్చువాడు అనే ఒక ఆలోచన. రెండవది, తన జీవితంలో బలహీనతలో ఉన్నప్పుడు తన విశ్వాసము, తన నిరీక్షణ ఇవన్నీ కూడా బలహీన పడినప్పుడు తనకున్న విశ్వాసం అంతా, తనకున్న నిరీక్షణ అంతా, తనకున్న బలమంతా ఒకేసారి పోగు చేసుకొని మాట్లాడిన మాటలు కూడా దీంట్లో కనిపిస్తూ ఉంటాయి. అంటే ఇతరులను సమకూర్చువాడు, అదేవిధంగా తన శక్తి అంతటిని సమకూర్చుకొని దేవుని కోసం నిలబడినటువంటి వ్యక్తి ఆసాపు అని చెప్పొచ్చు. ఒకవేళ ఆసాపు జీవితాన్ని ఈరోజు మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు 3 భాగాలు ఒకవేళ మీరు చూసినట్లయితే ఆ 3 భాగాల్ని మనం ధ్యానం చేస్తాం. ప్రత్యేకంగా మన దృష్టి అనేటువంటిది తను రచించినటువంటి ఈ 12 కీర్తనలో 3 కీర్తనలు మనం చూస్తాం. 50, 73 మరియు 78వ కీర్తన. ఈ 3 కీర్తనలను బట్టి 3 లక్షణాలు ఆయనలో కనిపిస్తాయి. ఒకటి హిస్ టీచింగ్స్, ఆయన బోధలు మీరు చూస్తారు. రెండవది హిస్ ట్రయల్స్, ఆయన బాధలు మీరు చూస్తారు. అండ్ మూడవది హిస్ టెస్టిమనీస్, ఆయన బాధ్యతలు లేక సాక్ష్యాలు మీరు చూస్తారు. ఆసాపు జీవితాన్ని 3 భాగాలు ఈ విధంగా మనం చేసుకోవచ్చు. ఆయన బోధలు, ఆయన బాధలు మరియు ఆయన బాధ్యతలు. ఏ విధంగా తాను దేవుని కొరకు నిలబడుతూ ఉన్నాడనేటువంటి వాస్తవాలు ఆసాపు ద్వారా మీరు గమనించవచ్చు. దీనిలో నుండి క్లుప్తంగా మనం ధ్యానించబోయేటువంటి అంశము ఏంటి అని అంటే దేవుడిని ఆశ్రయించిన వారి యొక్క అడుగులు ఎలా ఉంటాయి. దేవుడిని ఆశ్రయించిన వారి అడుగులు, ద స్టెప్స్ ఆఫ్ ద సెయింట్, ద స్టెప్స్ ఆఫ్ ద సెయింట్. దేవుడిని ఆశ్రయించిన వారి అడుగులు ఏ విధంగా ఉంటూ ఉంటాయి. సో ఇంతకుముందు మనం చదివిన విధంగా దేవుడు మౌనాన్ని పాటించాడు. ఆసాపు కీర్తనలు మీరు చదువుతూ ఉంటే 50వ కీర్తన, 73వ కీర్తన, 83వ కీర్తనలో దేవుడు మౌనాన్ని పాటించాడు. దేవుడు ఎందుకు మౌనాన్ని పాటించాడంటే 2 సందర్భాల్లో. ఒకటి, అన్యులు వర్ధిల్లుతూ ఉన్నారు, భక్తిహీనులు వర్ధిల్లుతూ ఉన్నారు, పాపము విస్తరిస్తూ ఉంది, కానీ దేవుడు మౌనంగా ఉన్నాడు. రెండవది, దేవుణ్ణి నమ్మినటువంటి బిడ్డలు కూడా అజ్ఞానముతో దేవునికి దూరం అవుతూ ఉన్నారు, పాపము చేస్తూ ఉన్నారు, దేవుడు మౌనంగా ఉన్నాడు. సో దేవుని మౌనం అనేటువంటిది అవిశ్వాస పట్ల కనిపిస్తోంది, దేవుని మౌనం అనేటువంటిది విశ్వాసాల పట్ల కనిపిస్తోంది. పాపము పెరుగుతూ ఉంది, కానీ దేవుడు మాట్లాడట్లేదు అనే ఒక బాధ, ఒక ఆవేదన, ఒక ప్రశ్నతో ఈ కీర్తనలన్నీ రాస్తూ ఉంటాడు. కీర్తనలన్నీ కూడా ఎక్కువగా మీకు ఇలాంటివే కనిపిస్తూ ఉంటాయి. అందుకనే సామ్స్ ఆఫ్ లామెంట్ అని కూడా ఎక్కువగా మీరు చూస్తూ ఉంటారు. సో ఇవి మనం మైండ్లో పెట్టుకొని ఆసాపు జీవితంలో ఆసాపు బోధించేటువంటి 3 ప్రాముఖ్యమైన విషయాన్ని క్లుప్తంగా ధ్యానిద్దాం. 50వ కీర్తన మనం చూసినట్లయితే చాలా చక్కని కీర్తన. ఇట్స్ అ సామ్ ఆఫ్ ఎగ్జార్టేషన్, హెచ్చరిక కీర్తన అని చెప్పొచ్చు. దేవాతి దేవుడు పలుకుతున్న మాటలు ఏంటి అని అంటే 1వ వచనంలో ఆసాపు రాస్తూ ఏమంటాడంటే, దేవుడంట ప్రపంచం మొత్తాన్ని పిలుస్తూ ఉన్నాడంట, అందరూ ఒక దగ్గరికి రండి, అందరూ నేను చెప్పబోయేటువంటి మాటలను వినండి అని దేవుడు సేకరించిన తర్వాత ప్రపంచాన్ని 2 వర్గాలుగా విభజించాడంట. ఒకటి ఆయన నమ్మిన ప్రజలు, రెండవది ఆయనని నమ్మని ప్రజలు. ఈ 2 వర్గాలతో దేవుడు మాట్లాడుతూ ఏమంటాడంటే 7-8 వచనాలు మనం చదువుదాం. 7-8 వచనాలు 50వ కీర్తనలోకి వెళ్తే, నా జనులారా నేను మాట్లాడబోచున్నాను ఆలకించుడి, ఇశ్రాయేలు ఆలకింపుము, నేను దేవుడను నీ దేవుడను, నేను నీ మీద సాక్ష్యము పలికెదను, నీ బలుల విషయమై నేను గద్దించలేదు, నీ దహన బలులు నిత్యము నా ఎదుట కనబడుచున్నవి. దేవుడు ఇశ్రాయేలు జనాంగాన్ని పిలిచి వారికి ప్రకటిస్తున్న మాటలు ఏంటి అని అంటే, నేను గద్దించటానికి నేను పిలుస్తూ ఉన్నాను, నీ మీద సాక్ష్యాన్ని పలకటానికి నేను పిలుస్తూ ఉన్నాను. ఇప్పటివరకు మనుషుల సాక్ష్యాన్ని విన్నావు, ఇప్పటివరకు మనుషుల్ని గురించి మాట్లాడిన మాటలను విన్నావు, లేక నీ గురించి నువ్వు సాక్ష్యం ఇస్తూ అనేక మాటలు పలుకుతూ ఉన్నావు, కానీ నేను నీ విషయంలో సాక్ష్యాన్ని పలకటానికి సిద్ధంగా ఉన్నా, నేను నీ గురించి మాట్లాడటానికి
సిద్ధంగా ఉన్నా. అలాగని నీ బలుల విషయమై గద్దించటానికి కాదు. ఎందుకంటే చాలా చక్కగా దేవుడు చెప్తున్న మాట, నీ బలులు ఎల్లప్పుడూ నా ముందున్నాయి, మీ ఆరాధన నా ముందుంది, మీ యొక్క బలి అర్పణలు నా ముందు ఉన్నాయి, మీరు పాటించే ఆచారాలు నాకు కనిపిస్తూ ఉన్నాయి, మీ భక్తి కార్యాలన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఐ కెన్ సీ ఆల్ దీస్ ఎక్స్టర్నల్ డివోషనల్ యాక్టివిటీస్, ఈ బాహ్య భక్తి క్రియలన్నీ కూడా నా ముందు ఉన్నాయి. కానీ మీ మీద కొన్ని నేరాలు అనేటువంటివి నేను వేయాలనుకుంటూ ఉన్నా, లేక కొన్ని విషయాలు నేను మీతో మాట్లాడాలనుకుంటూ ఉన్నా. మీరు ఇచ్చేటువంటి అర్పణ నేను అంగీకరిస్తున్నాను అని, లేకపోతే మీరు అర్పణ తెచ్చినప్పుడు సర్లే దేవుడికి కావాలి కాబట్టి, దేవుడికి ఇవ్వాలి కాబట్టి, ఇవ్వకపోతే ఆయన హర్ట్ అవుతాడు, ఇవ్వకపోతే ఆయన బాధపడతాడు, ఇవ్వకపోతే ఆయనకి కొరత ఉంటుంది అనే ఆలోచనతో మీరు వస్తూ ఉన్నారేమో అని వారి ఆలోచన విధానాన్ని సరి చేస్తూ ఆయన చెప్తున్న మాట 12 నుంచి నేను చదువుతూ ఉన్నాను. 50వ కీర్తనలో, లోకమును దాని పరిపూర్ణతయు నావే, నేను ఆకలి గొనినను నీతో చెప్పను, వృషభములు మాంసము నేను తిందునా, పొటేళ్ల రక్తము త్రాగుదునా. దేవుడు ప్రశ్నిస్తున్న మాట ఏంటంటే, దేవునికి బలి ఇచ్చినాము, దేవునికి నైవేద్యాలు తెచ్చాము, దేవునికి అన్నీ ఇస్తూ ఉన్నాము, దేవునికి కావాల్సింది అదే కదా. మేము చేసే ఒక గంట ప్రార్థన, లేకపోతే మేము ఇచ్చే బలి అర్పణ, మేము తీసుకొచ్చే నైవేద్యము, ఇవే కదా దేవునికి కావాలి అని వారు అనుకొని ఇంకా వారి జీవితం ఎలా పడితే అలా జీవిస్తూ ఉన్నారు. అయితే దేవుడు అడుగుతున్న మాట ఏంటంటే, ఆహారం నాకు కావాలా, రక్తాన్ని నేను తాగుతానా, లేకపోతే మీరు తెచ్చేటువంటివన్నీ కూడా నాకు అవసరమా, మీరు తీసుకొచ్చేదాన్ని సృష్టించింది నేనే కదా, మీరు అర్పించే వాటిని ఇచ్చింది నేనే కదా, ఈ లోకంలో ఉన్నటువంటిది దాని సంపూర్ణత మొత్తము కూడా నాదే కదా, నాది నాకిచ్చి అదేదో మీది మీరిచ్చినట్టు భావిస్తూ ఉన్నారేంటి, లేక నాకేదో అవసరత అనేటువంటి భావనలో మీరు ఉన్నారేంటి, మీ భక్తిని క్రియల్లో చూపించేస్తే, మీ భక్తిని ఒక గంట సేపు ప్రదర్శించేస్తే సరిపోయిద్ది అనే భావనలో మీరు ఉంటూ ఉన్నారేంటి అని అక్కడ దేవుడు ప్రశ్నిస్తూ చాలా చక్కగా మాట్లాడుకుంటూ వెళ్తూ అంటాడు, దేవునికి స్తుతి యాగము చేయుము, మహోన్నతునికి నీ మ్రొక్కుబడులు చెల్లించుము. రెండు కనిపించట్లా, ఒకటి స్తుతి, రెండవది సమర్పణ. ఈ రెండు నీలో లేనప్పుడు నాకు ఏది ఇస్తే నేను ఎలా తీసుకుంటా, నాకు ఏది ఇచ్చినా నాకు అది సరిపోదు కదా. నీవేదైతే నా ముందు ఒప్పుకుంటూ ఉన్నావో, ఏ తీర్మానాలు అయితే నువ్వు తీసుకుంటూ ఉన్నావో, ఆరాధనలో పరవశునివై పాటలు పాడుతూ ఉన్నప్పుడు అనేక హామీలు నాకు ఇస్తూ ఉన్నావో, అనేక ఉడంబడికలు నువ్వు చేసుకుంటూ ఉన్నావో, అనేక వాగ్దానాలు నాకు ఇస్తూ ఉన్నావో, దేవా నా జీవితం నీకు అంకితం, ఈ విధంగా నేను ఉంటా, ఆ విధంగా ఉంటా, ఇది మానేస్తా, అది మానేస్తా, ఇది ఇస్తాను, అది ఇస్తాను, ఇవన్నీ ఏవైతే నువ్వు చెబుతూ ఉన్నావో అవన్నీ ప్రక్కన పడేసి ఏదో ఒక గొర్రెని వధించేసి అయిపోయింది అని అనుకుంటే కానీ పని కదా. నీ మ్రొక్కుబడులు చెల్లించే కదా దేవునికి కావాలి. అంతటితో ఆగల. 16 నుంచి మరలా మనం చదువుతూ వెళ్ళినట్లయితే చాలా ఘాటైనటువంటి మాటలు దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. భక్తిహీనుల గురించి మాట్లాడుతూ ఏమంటాడంటే, నా కట్టడలు వివరించుటకు నీకేం పని, నా నిబంధన నీ నోట వచించదవేమి, ఇన్ని పనులు నువ్వు చేస్తూ ఇంత దారుణంగా ఈ లోకంలో జీవిస్తూ నా వాక్యాన్ని ప్రకటించడానికి ఎంత ధైర్యం నీకు, నన్ను పాటలు పాడి కొనియాడటానికి ఎంత ధైర్యం నీకు, లేక నా పేరు నీ నోట తీయటానికి ఎవడు నీకు హక్కు ఇచ్చాడు, ఏ హక్కుతో నువ్వు ఆ పని చేస్తూ ఉన్నావు, ఇవన్నీ చేయటానికి బట్టి నేను అంగీకరిస్తున్నా అని నువ్వు అనుకుంటూ ఉన్నావు. ఎందుకంటే 17వ వచనంలోకి వెళ్తే, దిద్దుబాటు నీకు అసహ్యము కదా, నేను సరిదిద్దడానికి ప్రయత్నం చేస్తే దాన్ని నువ్వు అసహించుకుంటూ ఉన్నావు, నా మాటల్ని నువ్వు త్రోసేస్తూ ఉన్నావు, నేను వాక్యం చెబుతూ ఉంటే వాటిని నువ్వు పట్టించుకోవట్లేదు, కీడు చేయాలని నీ నోరుని అప్పగిస్తూ ఉన్నావు, చక్కగా కూర్చొని మంచి ముస్లమ్మ ముచ్చట్లు చెప్తూ ఉన్నావు, చక్కగా గాసిప్ చేస్తూ ఉన్నావు, తర్వాత నీ సహోదరునికి వ్యతిరేకంగా అనేక పనులు నువ్వు చేస్తూ ఉన్నావు. 21వ వచనంలోకి వస్తే, ఇట్టి పనులు నువ్వు చేసినా సరే నేనేం అనట్లేదని, నేను మౌనంగా ఉన్నానని, నేను సహిస్తున్నానని నువ్వు అనుకుంటున్నావు, నేను కూడా నీ వైపే అని నువ్వు అనుకుంటూ ఉన్నావు, దేవుడు నా వైపు ఉన్నాడని, లేక నువ్వు అనుకుంటూ ఉన్నావు దేవుడు నన్ను దీవిస్తూ ఉన్నాడని, లేక నువ్వు అనుకుంటూ ఉన్నావు దేవుడు నా పక్షాన ఉన్నాడని. ఇక అది జరగబోదు, ఇక దాన్ని నేను సహించాలని నేను అనుకోవట్లేదు. ఆసాపు యొక్క మొదటి కీర్తనలో తాను చెప్తూ ఉన్న మాట ఏంటంటే, ఆధ్యాత్మిక అజ్ఞానం గురించి మాట్లాడు.
మాట్లాడుతూ ఉన్నాడు. ఆధ్యాత్మికంగా ఎంతటి అజ్ఞానములో ఆ దినాల్లో భక్తులు ఉన్నారో, ఎంతటి అజ్ఞానంలో ఆ దినాల్లో ఇశ్రాయేలు జనాంగం ఉన్నాడో దేవుడు చెప్తూ ఉన్నాడు. దేవుణ్ణి ఆశ్రయించే వారి అడుగులు దేవుని వైపు వెళ్ళాలి కానీ, దేవునికి సమర్పించుకునే దిశ వైపు వెళ్ళాలి కానీ, ఏదో మొక్కుబడి చెల్లించినట్టుగా భక్తి విలాపాలని లేక భక్తి క్రియల్ని పైకి చూపించినంత మాత్రాన నేను వాటిని స్వీకరించటానికి సిద్ధంగా లేను. నేను మౌనంగా ఉన్నాను అని అంటే అంగీకరించానని కాదు, మౌనంగా ఉన్నాను అని అంటే అవకాశం ఇస్తున్నాను అని అర్థం, సరి చేసుకోవటానికి ఆధిక్యతనిస్తూ ఉన్నాను అర్థం. ఆ అవకాశాన్ని ఉపయోగించుకోకుండా నీవు దాన్ని దుర్వినియోగపరుచుకొని నువ్వు అజ్ఞానముతో జీవిస్తూ ఉన్నావు అని తాను బోధిస్తాను. సో ఆ ఆసాపు యొక్క బోధలు ఏ విధంగా ఉన్నాయంటే, మొదటిది ఆత్మీయత లేక ఆధ్యాత్మిక అజ్ఞానం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజున మనం కూడా దేవుని ఆరాధిస్తాం, మనం కూడా దేవుని గణపరుస్తాం, మనం కూడా దేవునికి అనేక అర్పణలు ఇవ్వటానికి ముందు అడుగు వేస్తూ ఉంటాం. ఈ విధంగా అనేక ప్రార్థనలో మనం పాల్గొంటూ ఉంటాం. ఒకవేళ దేవుడు మన గురించి సాక్ష్యం ఇస్తే, ఈ రోజున దేవుడు మన మీద సాక్ష్యాన్ని ఇవ్వటానికి ముందు నిలవబడితే చాలా ప్రశ్నలు ఇక్కడ వస్తూ ఉన్నాయి. ఒకటి, దేవునికి చేసిన ఒడంబడికల్ని ఎంతగా మనం నెరవేర్చగలుగుతూ ఉన్నాం, దేవుని కోసం తీసుకున్న తీర్మానాలు ఎంతగా మనం నెరవేరుస్తూ ఉన్నాం, దేవుడు సరిదిద్దుతుంటే దాన్ని ఎంతగా అంగీకరిస్తూ ఉన్నాం, దేవుడు గద్దించడానికి సిద్ధంగా ఉంటే గద్దింపుని స్వీకరించడానికి ఎంత సిద్ధంగా ఉన్నాం, మన నోటిని దేవుని కొరకు వాడుతూ ఉన్నామా, ఒక జీవితాన్ని కట్టడానికి వాడుతూ ఉన్నామా, ఒక జీవితాన్ని బాగు చేయడానికి వాడుతూ ఉన్నామా, ఒక వ్యక్తిని దేవుళ్ళు నడిపించడానికి వాడుతూ ఉన్నామా, లేక దాన్ని దుర్వినియోగపరిచి దేవుడు నా పక్షాన ఉన్నాడు అనే ఒక అపోహలో, ఒక భ్రమలో ఉన్నామా అనే పరీక్ష కూడా మనం చేసుకోవాలి. సో మొదటి విషయము ఆసాపు నుండి నేను నేర్చుకున్నటువంటిది ఏంటి అని అంటే, తన ఆత్మీయతలో జ్ఞానముతో ముందుకు వెళ్ళాడు కానీ అజ్ఞానముతో ముందుకు వెళ్ళాల. తాను ఏదైతే చెబుతూ ఉన్నాడో, ఏదైతే బోధిస్తూ ఉన్నాడో దాన్ని పాటించటానికి సిద్ధంగా ఉన్న వ్యక్తి. ఎందుకంటే ఒక సేవకునికైనా, ఒక బోధనకునికైనా, ఒక విశ్వాసికైనా, చెప్పేవాడికైనా, సాక్ష్యం ఇచ్చేవాడికైనా ఉండాల్సిన ఏకైక అర్హత ఏంటంటే మన మాట, మన క్రియ మ్యాచ్ కావాలి. మనం ఏదైతే చెబుతూ ఉన్నామో అది కనిపించాలి, ఏదైతే ప్రార్థిస్తూ ఉన్నామో అది కనిపించాలి, ఏదైతే సాక్ష్యం ఇస్తూ ఉన్నామో అది కనిపించాలి. ఆసాపు జీవితంలో ముగింపుకి వెళ్ళినప్పుడు మీకు అర్థమైద్ది ఏ విధంగా తాను చెప్పినవి అన్నీ కూడా పాటించుకుంటూ వచ్చాడు. ఇశ్రాయేలు జనాంగము దేవుని దయాళుత్వం అంతటిని ఆస్వాదించి దేవుని ప్రక్కన పడేశారు. ఒక అజ్ఞానంలో వారు ఉండిపోయారు. అది మొదటి విషయం. రెండవ విషయంలోకి మనం వెళ్ళినట్లయితే 73వ కీర్తన ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. 73వ కీర్తనలో మొదటి 2 వచనాలు ఏ విధంగా ఉంటాయనంటే, ఇందాక సారథికంగా జనాల గురించి మనం చూస్తాం, ఇక్కడ తన బాధల గురించి మనం చూస్తాం. మొదటిది ఆసాపు యొక్క బోధలు, రెండవది ఆసాపు యొక్క బాధలు. 73వ కీర్తన పాపం చెప్పటం చాలా సులువు, ఇశ్రాయేల్ని సరిచేయటం చాలా సులువు, కానీ ఇప్పుడు తానే అలాంటి పరిస్థితిలోకి వెళ్తే తన వైఖరి ఎలా ఉంటుంది, వాట్ వుడ్ బి హిస్ యాటిట్యూడ్ ఇన్ హిస్ అఫ్లిక్షన్, తన శ్రమలో, తన ఆవేదనలో, తన ఆలోచనలు ఎలా ఉంటాయి. సో మొదటిది ఆధ్యాత్మిక అజ్ఞానం, రెండవది తన జీవితంలో చూసేది ఆవేదనలో తన ఆలోచనలు ఎలా ఉన్నాయి, ఆవేదనలో తన ఆలోచనలు. గమనించాను, మొదటి వచనంలో అంటూ ఉన్నాడు, ఇశ్రాయేలు ఎడల, శుద్ధ హృదయముల ఎడల నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నాడు. నా మట్టుకైతే, ఇంగ్లీష్లో బట్ ఫర్ మీ అని ఉంటుంది, తెలుగులోకి తెస్తే నా మట్టుకైతే, నాకైతే నా పాదములు జారుటకు కొంచెమే తప్పెను, నా అడుగులు జార సిద్ధమాయను. ఇది ఆసాపు యొక్క వ్యక్తిగత జీవితం. ఆయన చెప్తున్న మాట ఏంటంటే, నిజమే, గాడ్ ఈజ్ గుడ్ అట్ ఆల్ టైమ్స్, అన్ని సమయాల్లో కూడా దేవుడు మంచివాడు, దేవుడు దయాళుడు. ఆ దయాళుత్వము ఇశ్రాయేలు జనాంగం చూస్తూ ఉన్నారు, ఆ దయాళుత్వము శుద్ధ హృదయము కలిగిన వారు చూస్తూ ఉన్నారు. ఐ డోంట్ నో అబౌట్ ఎనీబడి ఎల్స్, ఎవడు గురించి నాకు అనవసరం కాదు, కానీ నేను వ్యక్తిగతంగా దేవుని దయాళత్వాన్ని అనుభవించలేకపోతూ ఉన్నాను. ఆల్మోస్ట్ ఐ స్లిప్డ్ ఇన్ మై ఫెయిత్, దాదాపు నేను పడిపోట తప్పెను, దాదాపు నా అడుగులు జారిపోయినాయి, దాదాపు నా విశ్వాసం నుంచి నేను పడిపోయాను, దాదాపు దేవుని మీద నాకు ఉన్నటువంటి భరోసా, దేవుడి మీద నాకు ఉన్నటువంటి నిశ్చయత
పడిపోతూ ఉంది, సన్నగిలిపోతూ ఉంది, విడిచిపోతూ ఉంది నా విశ్వాసము అని తాను జ్ఞాపకం చేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తాం. ఆసాపు ఎందుకని అలాంటి పరిస్థితుల్లో వెళ్ళాడంటే, మన వంటి మనిషే ఆసాపు కూడా. ప్రవక్త అయినా, కవి అయినా, లేకపోతే సంగీతంలో ప్రావీణ్యత పొందిన, స్టిల్ హీఈస్ అ మ్యాన్ గోయింగ్ త్రూ హిస్ ట్రయల్స్. తన జీవితంలో శ్రమలు గుండా వెళ్తూ ఉన్నటువంటి ఒక మానవుడు. ఎందుకంటే ఈ 73వ కీర్తన 3 నుంచి 12 వచనాలు మీరు ధ్యానం చేస్తే దేని గురించి మాట్లాడిద్దంటే, భక్తిహీనుల భద్రత గురించి మాట్లాడుతుంది. భక్తిహీనుల భద్రత. ఎందుకంటే ఆయన ప్రశ్నలు మీరు తర్వాత మీరు చదవండి. ఆయన అంటాడు, భక్తిహీనుల క్షేమము నా కంటబడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడి తిని. అంటే తన జీవితాన్ని చూసుకుంటే అనేక యుద్ధాలు గుండా వెళ్తూ ఉన్నాడు, తన జీవితాలను చూసుకుంటే శ్రమలు గుండా వెళ్తూ ఉన్నాడు, తన జీవితాన్ని చూసుకుంటే తన ప్రజలు కావచ్చు, దేవుడు నమ్మినటువంటి బిడ్డలు కావచ్చు, ఆల్మోస్ట్ బబులోను చెరకు వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నారు. యెరూషలేం నాశనం అవటానికి సిద్ధంగా ఉంది. దేవుని యొక్క ప్రజలు కంప్లీట్గా నాశనంలోకి వెళ్తానికి సిద్ధంగా ఉంది. ఇలాంటి పరిస్థితులన్నీ కూడా సిద్ధంగా ఉండి, నేను నీతిమంతుడిగా జీవించా, నీతి మాటలు మాట్లాడా, నీతి పలుకులు పలికా, బోధించాను, పాటలు పాడాను, సంగీత వాయిద్యాలు వాయించాను, పాటలు రాశాను, ఇంత నీతిగా నేను బ్రతికిన తర్వాత ఒక్కసారి భక్తిహీన జీవితాన్ని నేను చూస్తే వాడికి క్షేమం ఉంది. భక్తిహీనుని జీవితాన్ని చూస్తే తర్వాత వత్సలు అంటాడు, వాడు హాయిగా బతుకుతున్నాడు, వాడు హంగులతో జీవిస్తూ ఉన్నాడు, వారి హృదయ ఆలోచనలన్నీ హేయముగా ఉన్నాయి, వాడు హెచ్చించుకుంటూ క్షేమాభివృద్ధిని బట్టి అతిశయిస్తూ ఉన్నాడు, దేవునికి తన బిడ్డలకి ఎంతో హాని చేస్తూ ఉన్నాడు, హేళన చేస్తూ ఉన్నాడు, ఎగతాళి చేస్తూ ఉన్నాడు. 5, 6, 7 వత్సమే చదివితే వాడు ఎంతగా పుష్టిగా ఉన్నాడంటే వాడు కళ్ళు కూడా కొవ్వుతో బయటకు వస్తూ ఉన్నాయి, అంత పుష్టిగా జీవిస్తూ ఉన్నాడు, అంత హాయిగా జీవిస్తూ ఉన్నాడు. లోకాన్ని పరిపాలించడానికి ఒక సామ్రాట్గా భక్తిహీనుడు నిలవబడ్డాడు అని తన గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. అంటే దేవుడు తన జీవితంలో ఒక శ్రమను అనుమతిస్తే, లేక దేవుడు తన జీవితంలో ఒక బాధని అనుమతిస్తే, ఆసాపు తన స్థితిని తర్వాత భక్తిహీనుని స్థితిని కంపేర్ చేసుకుంటూ ఉన్నాడు. దేవుణ్ణి నమ్మినటువంటి వారికి, భక్తి పరులకి ఉన్న బలహీనత ఏంటి అని అంటే, భక్తిహీనులతో మనం పోల్చుకుంటాం. నేను ఇంత ప్రార్థిస్తూ ఉన్నా, నేను ఇంతగా ఆత్మీయంగా ఎదుగుతూ ఉన్నా, నేను ఇంతగా దేవునిలో నడుస్తూ ఉన్నా, నీతి కోసం బతుకుతూ ఉన్నా, దేవుని మాట కొరకే జీవిస్తూ ఉన్నా, కానీ నేను బయట ఉన్న అవిశ్వాసిని చూస్తే, వాడి భక్తిహీనతను చూస్తే వాడు ఎంత దారుణంగా ఉంటాడు, ఎంత నీచంగా ఉంటాడు, ఎన్ని పాపాలు చేస్తాడు, దేవుడు నమ్మనే నమ్మలా, కానీ ఇంత ప్రార్థన చేస్తా వాడు పైన ఉన్నాడు, నేను ఇంకా కిందనే ఉన్నా, వాడి కార్యాలు జరుగుతూ ఉన్నాయి, నాకు ఇంకా కార్యాలు జరగట్లా. ఇలాంటి ఒక సంఘర్షణలో తాను ముందుకు వెళ్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకనే 12వ వచనంలో అంటాడు, ఇట్టివారు అంటే ఇదిగో ఇట్టివారు భక్తిహీనులు, వీరు ఎల్లప్పుడూ నిశ్చింత గలవారై ధనవృద్ధి పొందుతున్నారు. ఎంత భక్తిహీనతగా జీవిస్తే అంత ధనమాలకు వస్తూ ఉంది, అంతగా పైకి వారు లెగుస్తూ ఉన్నారు. అప్పుడు 13, 14 వచనంలో ఆసాపుకు వచ్చిన ప్రశ్న మీరు చూడండి, భక్తిపరుని యొక్క నిరాశ మీరు చూడండి. నా హృదయమును నేను శుద్ధి చేసుకొనుట వ్యర్థము, నా చేతులు కడుక్కొని నిర్మలుడనై ఉండుట వ్యర్థము. అంటే మన నీతిగా బతికేం లాభం, నేను పవిత్రంగా బతికేం లాభం, దేవుని వాక్యాన్ని బోధించేం లాభం, దేవుని వాక్యం కోసం నిలబడేం లాభం, ఇంత ప్రార్థించేం లాభం, ఇంత ఉపవాసం ఉండేం లాభం, ఇంతగా దేవుని ఆలయంలో గడిపేం లాభం. ఏమీ చేయకుండా వాడు అంతగా పైకి వెళ్ళినప్పుడు నేను ఇన్ని చేసి ఇంకా ఇంత దీనస్థితిలో ఉన్నా, ఎందుకయ్యా నాకు ఈ జీవితం, ఎందుకు నాకు ఈ నీతి, ఎందుకు నాకు విశ్వాసం, అవసరమా ఈ భక్తి నాకు, అవసరమా ఈ విశ్వాసం నాకు, అవసరమా ఈ సేవ నాకు, అవసరమా ఈ దుస్థితి నాకు? నేను కూడా హాయిగా బయటికి వెళ్తే నాకున్న తలాంతుకి, నాకున్న జ్ఞానానికి, నాకున్నటువంటి చదువుకి, నాకున్నటువంటి పరపతికి వాడికంటే నేను కూడా పైకి వెళ్ళొచ్చు కదా, అక్రమ దారుల్ని ఎంచుకొని అని తాను అనుకుంటూ ఉన్నాడు. సో అప్పుడు తనకి ఒక విషయం జ్ఞాపకం వచ్చిందంట. ఇవన్నీ కూడా ఏంటి అని అంటే, నా ఇంటిలో నేను కూర్చొని ఆలోచిస్తూ ఉన్నటువంటి మాటలు, నా జీవితంలో శ్రమలు గుండా వెళ్తున్నప్పుడు నాకు తలెత్తుతున్నటువంటి ప్రశ్నలు, ఇవన్నీ మానవుడిగా నేను చూస్తూ ఉన్నటువంటి నా దృక్పథము అని చెప్పి తాను కూర్చొని ఒక పని చేస్తూ ఉన్నాడంట. ఏంటి ఆ పని అని అంటే, 17వ వచనంలో అంటూ ఉన్నాడు. 17వ వచనంలో, నేను దేవుని పరిశుద్ధ స్థలములోనికి పోయి
వారి అంతమును గురించి ధ్యానించు వరకు ఆ సంగతి నాకు ఆయాసకరముగా ఉండేను. అంటే ఎంత సేవకుడైనా, ఎంత భక్తిపరుడైనా, ఎంతగా పాటలు రాసిన వాడైనా దేవుని సన్నిధానమునకు లేక దేవుని ఆశ్రయించేంత వరకు మనిషే శరీర బాధలు కలిగిన వాడే, శారీరకంగా శ్రమలు కలిగిన వాడే, ఆవేదనలు ఎంత కృంగిపోయాడో, ఎంత జారిపోయాడో మనకు అనిపిస్తుంది. కానీ దేవుని సన్నిధికి వెళ్ళేంత వరకు ఆయాసంగా ఉందంట. కానీ దేవుని సన్నిధికి వెళ్ళిన తర్వాత దాని గురించి ఆలోచిస్తూ ఉంటే 18 అంటూ ఉన్నాడు, నిశ్చయముగా నీ వారిని కాలు జారు చోటనే ఉంచి ఉన్నావు. అంటే అన్యులు కొండ మీద నిలవబడి అనుకుంటున్నారు కొండ మీద ఉన్నామని, కానీ జారిపోయే కొండ అని వారికి తెలియదు. వారి యొక్క ఆస్తి, వారి ఎదుగుదల, వారి అభివృద్ధి, వారి క్షేమం ఇవన్నీ కూడా స్థిరము అని వారు అనుకుంటున్నారు, కానీ అది చిటికలో మాయమైపోయేదనేటువంటిది వారికి తెలియదు. దేవుడు నా పక్షాన ఉండగా, నిత్యుడు నా పక్షాన ఉండగా, నిత్య జీవం అనేటువంటి నిత్య స్వాస్థ్యం అనే ఒక బహుమతి నాకు ఉన్నప్పుడు దీనితో నేను కంపేర్ చేసుకుంటే వారి జీవితాన్ని వారు కాలు జారిపోయే స్థితిలో వారు ఉన్నారు. ఇంతలో కనిపించి అంతలోనే మాయమైపోయే తృణప్రాయమైన జీవితాన్ని వారు జీవిస్తూ ఉన్నారు. వారంతా కష్టపడి సంపాదించి అంత స్థితికి వెళ్ళినా వారు దాన్ని అనుభవించకపోయినా ఈ లోకం నుంచి వెళ్ళిపోవాల్సిందే. దాన్ని జ్ఞాపకం చేసుకొని నా స్థితిని, దేవుడు నాకు ఇచ్చిన ఆధిక్యతని జ్ఞాపకం చేసుకుంటే సాక్షాత్తు సృష్టికర్తని సేవిస్తున్న వ్యక్తిని నేను, ఆయన గురించి బోధిస్తున్న వ్యక్తిని నేను, ఆయన గురించి ప్రకటిస్తున్న వ్యక్తిని నేను, ఆయన ప్రతిబింబంగా ఉన్న వ్యక్తిని నేను, ఆయనను పేరు పెట్టి పిలిచిన వ్యక్తిని నేను, ఆయన నా కోసం మరణించిన వ్యక్తిని నేను, ఆయనను రక్షించిన వ్యక్తిని నేను, ఆయన నా కొరకు నిత్య వారసత్వాన్ని ఇచ్చిన వ్యక్తిని నేను, నా కొరకు నిత్య స్వాస్థ్యాన్ని భద్రపరిచిన వ్యక్తిని నేను. దానితో దీన్ని పోల్చుకున్నప్పుడు వాడు ఏ పాటి వాడో అని నాకు అర్థమైంది. అప్పుడు తన తీర్మానాన్ని, తన నిశ్చయతని మనం చూస్తే చాలా అద్భుతంగా మాట్లాడతాడు. 23 నుంచి నేను చదువుతూ ఉన్నాను, 73వ కీర్తన. అయినను నేను ఎల్లప్పుడూ నీ యొద్దనున్నాను, నా కుడి చేయి నీవు పట్టుకొని ఉన్నావు, నీ ఆలోచన చేత నన్ను నడిపించదవు, తర్వాత మహిమలో నీవు నన్ను చేర్చుకుందువు. తన జీవన విధానాన్ని చెప్తూ ఉన్నాడు. ఇవన్నీ జరుగుతాయి ప్రవ్వా, ఇవి జరగకుండా ఉండవు. నాకంటే భక్తిహీనులు వర్ధిల్లుతారు, పడిపోతారు, అది కూడా నేను నమ్ముతూ ఉన్నా. కానీ నా కుడి చేయి పట్టుకొని నన్ను నడిపిస్తూ ఉన్నావు, అది వారికి ఆ భాగ్యం లేదు కదా. రెండోది అంటూ ఉన్నాడు, నీ ఆలోచనతో ఏ మార్గాన్ని ఎన్నుకోవాలో కూడా నడిపించు నానావా అనే పాట ద్వారా మనం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. తర్వాత సమయం వచ్చినప్పుడు నీ మహిమలోకి నన్ను తీసుకెళ్తావు. అంటే రక్షించినప్పటి నుండి కూడా మహిమలో చేర్చేంత వరకు నీ కుడి చెయ్యి నన్ను పట్టుకుంది, నీ ఆలోచనలు నా జీవితాన్ని నడిపిస్తూ ఉన్నాయి. కాబట్టి నేను ఎందుకు వారిని బట్టి కష్టపడాలి, నా హృదయంలో నేను ఎందుకు వారిని బట్టి ఆయాసపడాలి, నేను ఎందుకు లోకంలో ఉన్నటువంటి శ్రమలు బట్టి దుఃఖపడాలి. అందుకే 25వ వచనంలో అంటూ ఉన్నాడు, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకములోని ఏదియు నాకు అక్కర్లేదు. అయ్యా, ఈ భూమి మీద ఎవరు నాకు ఉన్నారు, ఆకాశంలో ఎవరు నాకు ఉన్నారు, నా భార్య కొంతవరకే, నా భర్త కొంతవరకే, పిల్లలు కొంతవరకే, తల్లిదండ్రులు కొంతవరకే, నాకున్న సమస్తము కొంతవరకే, ఎవరు నాకు ఉన్నది అని అంటే ఆయన అంటూ ఉన్నాడు, ఆకాశంలో నీవు తప్ప నాకెవరు లేరు, నీవు నాకుండగా ఈ లోకంలో నాకు ఏది కూడా అక్కర్లేదు. అది శ్రమ అయినా, అది అనారోగ్యమైన, అది ఆరోగ్యమైన, అది క్షేమకాలమైన, అది క్షామకాలమైన, అది ఏ పరిస్థితి అయినా నీవు నాకుండగా నాకేది అవసరం లేదు. ఇంకొంచెం ముందుకెళ్తా ఆయన అంటూ ఉన్నాడు, నా శరీరము, నా హృదయము క్షీణించిపోయినను. అంటే నా శరీరం అంతా నశించిపోయినా, నా హృదయం అంతా నీరు గట్టిపోయినా, అదంతా క్షీణించిపోయి మెంటల్గా, ఇమోషనల్గా ఇంకా నేను చావటానికి సిద్ధంగా ఉన్న దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయ దుర్గమును స్వాస్థ్యమునై ఉన్నాడు. ఇంగ్లీష్లో బాగుంటుంది, గాడ్ ఈజ్ మై పోర్షన్ ఫర్ ఎవర్. గాడ్ ఈజ్ మై పోర్షన్ ఫర్ ఎవర్. నీవు నాకు స్వాస్థ్యంగా ఉంటే, నీవు నాకు ఆశ్రయంగా ఉంటే, నీవు నాకు దుర్గముగా ఉంటే, నా హృదయం క్షీణించిపోయినా నాకేం అవసరం లేదు ప్రభువా అని చెప్తూ ఉన్నాడు. ఆసాపు తన జీవితంలో బోధించినప్పుడు గొప్పగా బోధించాడు,
కానీ బాధలు గుండా వెళ్ళినప్పుడు కృంగిపోయాడు. దాదాపు తన పాదాలు జారిపోయినాయంట, దాదాపు తన విశ్వాసం విడిపోయిందనంట. కానీ దేవుని వైపు తాను చూడగా, భక్తిహీనులు పక్కన పెట్టి దేవుని వైపు తాను చూడగా, తన విశ్వాసం ఎన్నడూ లేనటువంటి విశ్వాసం వల్లే మరలా అది ఎంత పై స్థాయికి వెళ్ళిందో మనం చూస్తాం. ప్రియులారా, మనకున్న జబ్బు ఏంటి అని అంటే, మనకున్న వ్యాధి ఏంటంటే దేవుణ్ణి చూడకుండా అన్నీ మనం చూస్తాం. చుట్టూ ఉన్న మనుషుల్ని చూస్తాం, మనకున్న రోగాలు మనం చూస్తాం, మనకున్న నష్టాలు మనం చూస్తాం, మనకున్న కష్టాలు మనం చూస్తాం. దేవుణ్ణి తప్ప అన్నీ మనం చూస్తాం. అందుకనే అలానే మనం పడిపోతూ ఉంటాం. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు చాలా స్పష్టంగా పౌలు మాట్లాడుతూ ఉంటాడు, నీ విశ్వాసానికి కర్తయు దాన్ని కొనసాగించేవాడునైనా యేసు వైపు మాత్రమే చూచుచు. విశ్వాసాన్ని ప్రారంభించింది ఆయన, విశ్వాసాన్ని కొనసాగించేది ఆయన, విశ్వాసంని ముగించి మహిమలోకి తీసుకెళ్లేది ఆయనే. ఆసాపు నేర్చుకున్న పాఠం అది అనుభవపూర్వకంగా. మనం పాటలు పాడినప్పుడు మాటల్ని బట్టి పాటలు పాడతాం, కానీ ఆయన పాపం ఈ పాటలు అనుభవంతో రాస్తూ ఉన్నాడు, అనుభవంతో రచిస్తూ ఉన్నాడు. దేవుని వైపు తన ఆత్మను ఎత్తిపట్టుకుని వచ్చున్నాడు. సరే, రెండవ విషయం, ఆవేదనలో మన ఆలోచనలు ఎలా ఉన్నాయి. ఇది చాలా 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 ప్రాముఖ్యం. ఆవేదన గుండా వెళ్తూ ఉన్నప్పుడు మన ఆలోచనలు ఎలా ఉన్నాయి, ఆత్మీయంగా ఉంటూ ఉన్నప్పుడు ఎటువంటి అజ్ఞానంతో మనం ఉన్నాం. ఇక చివరిగా తన యొక్క బాధ్యత గురించి మనం వస్తే, ఒకటి బోధలు మనం చూస్తాం, రెండవది బాధలు మనం చూస్తాం. ఆసాపు యొక్క బాధ్యత, ఆయన సాక్ష్యం ఏంటో తెలుసా? ఆ సాక్ష్యం 73లోనే చివరి భాగంలో అంటూ ఉన్నాడు, నాకైతే బట్ యాజ్ ఫర్ మీ, దేవుని పొందు ధన్యకరము నీ సర్వ కార్యములను నేను తెలియజేయనట్లు. అంటే దేవుని కొరకు అంత అనుభవపూర్వకంగా జీవించిన తర్వాత ఇప్పుడు ఆయన బాధ్యత, నేను సాక్షిగా ఉండాలి. ఆ మాటలు 78వ కీర్తనలో మీకు కనిపిస్తాయి. 78వ కీర్తనలో చాలా చక్కగా మాట్లాడుతూ ఉంటాడు. 3-4 వచనాలు నేను చదువుతూ ఉన్నాడు. 78వ కీర్తన ఆసాపు పలుకుతున్న మాటలు 3-4 వచనాలు, మాకు తెలిసిన సంగతులను మా పితరులు మాకు వివరించిన సంగతులను చెప్పేదను. యెహోవా స్తోత్రార్హ క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పేదాం. ఇప్పుడు బాధ్యత తీసుకున్నాడు. అప్పటి వరకు బోధించాడు. దేవుడు అనుకున్నాడు బోధ ఈజీయే, ఇప్పుడు నేను పంపిస్తా, బాధలు గుండా ఎట్టుంటావు నేను చూస్తాను. బాధలు గుండా వెళ్ళాడు, బుద్ధి తెచ్చుకున్నాడు. ఇప్పుడు బాధ్యతతో తాను తీసుకున్న నిర్ణయం ఏంటంటే, ఏవైతే నేను విన్నానో, ఏవైతే నేను అనుభవించానో దాచిపెట్టకుండా నాకు కాదు, పిల్లలందరికీ, వచ్చే తరాలందరికీ కూడా నేను బోధిస్తాను. చాలాసార్లు మన విశ్వాసాన్ని చూసి మన ఇంట్లో ఉన్నవారు, మన పిల్లల విశ్వాసం కూడా పడిపోయేది. మన విశ్వాసాన్ని చూసి ఇంట్లో ఉన్నవారి పిల్లల విశ్వాసం కూడా పెరిగిద్ది. చెప్పాలంటే వారి ఆత్మీయతకు మీరే కారకులు. పెద్దలు నెక్స్ట్ జనరేషన్ యొక్క ఆత్మీయతకు, పెద్దలు నెక్స్ట్ జనరేషన్ యొక్క అవగాహనకు, పెద్దలు నెక్స్ట్ జనరేషన్ దేవుని తెలుసుకోవటానికి ఏకైక ఆధారమై ఉన్నారనే వాస్తవాన్ని తాను ఎరిగినట్టుగా మనం చూస్తాం. అందుకే స్టార్టింగ్లో అన్నాను, ఆసాపు యొక్క బిడ్డల గురించి ఆలోచన చేస్తే కొన్ని తరాల తర్వాత ఆసాపు నిజంగా బాధ్యత నెరవేర్చాడో లేదో ఒకసారి చూస్తే మనం కొన్ని తరాల తర్వాత ఆసాపు గురించిన ప్రస్తావన చూద్దాం. దాంతో ముగిస్తాను. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 14-15 వచనాలు. ఇది చెరకి ముందు చెప్తున్నటువంటి మాటలు. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 14-15 వచనాలు అక్కడ నేను చదువుతూ ఉన్నాను. అప్పుడు మతన్యాకు పుట్టిన యెహీయేలు కుమారుడైన బెనయాకు జననమైన జకర్యా కుమారుడును ఆసాపు సంతతి వాడును లేవీయుడునగు యహజీయేలు సమాజములో ఉండెను. యెహోవా ఆత్మ అతని మీదకి రాగా అనే మాట చాలా స్పష్టంగా మాట్లాడుతున్న మాట. ఆసాపు సంతతి వాడు అంటే ఆసాపు తర్వాత వచ్చిన నెక్స్ట్ జనరేషన్, ఆయన పేరు యహజీయేలు. ఆయన ఆ సమాజంలో ఉన్నాడు, అంటే మనుషుల మధ్య ఉన్నాడు. మనుషుల మధ్య ఉన్నప్పుడు చాలా బలంగా ఉన్న మాట, యెహోవా ఆత్మ అతని మీదకి
దిగి వచ్చెను. ఏమైందో తెలుసా? ఆయన పలుకుతున్న మాట చూడండి. యూదావారలారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజు మీరందరూ ఆలకించుడి. అంటే ఆసాపు సంతానానికి దేవుడు ఇచ్చిన భాగ్యం ఏంటో తెలుసా? ఎవరితో మాట్లాడుతున్నాడో తెలుసా? ఓ గుంపుతో కాదు, యూదా వారందరితో మాట్లాడుతున్నాడు. యెరూషలేములో ఉన్న వారందరితో మాట్లాడుతున్నాడు. రాజుని కూడా అక్కడ కూర్చోబెట్టి హీ ఈస్ గివింగ్ ఆ యూనివర్సల్ డిక్లరేషన్ ఇస్తున్నటువంటి మాట ఏంటంటే, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడయకుడి, యుద్ధము మీరు కాదు దేవుడే జరిగించును. ఆసాపు ఎంత బాధ్యత తీసుకున్నాడంటే, ఆసాపు ఎంతగా దేవుని కోసం నిలబడ్డాడంటే, ఆసాపైన ఇంతగా బోధించాడో తెలియదు కానీ, ఆసాపైన దేవుని ఇంతగా నమ్మాడేమో తెలియదు కానీ, తన నెక్స్ట్ తరము అయినటువంటి ఈ వ్యక్తి దేవుని ఆత్మను పొందుకొని రాజుతో సహా వారి ముందు నిలబడి చెప్తున్న మాట ఏంటంటే, డు నాట్ ఫియర్. ఎవరి గురించి భయపడాల్సిన అవసరంలా, దేనికి జడియాల్సినటువంటి అవసరంలా, మీరు కాదు యుద్ధము చేసేది, యెహోవా యుద్ధము చేయను. అంటే ఎంతటి విశ్వాసము తన కుమారునిలో నాటగలిగాడో మనం చూస్తాం. ఆసాపు యొక్క సాక్ష్యాన్ని బట్టి, ఆసాపు యొక్క భక్తి జీవితాన్ని బట్టి నెక్స్ట్ తరము బలహీన పడల, నెక్స్ట్ తరం బలవంతులుగా అనేక మందికి మాదిరిగా ఉన్నట్టుగా, బోధకులుగా మారినట్టుగా మనం చూస్తాం. అంతటితో మాత్రమే కాదు, ఎజ్రా గ్రంథాన్ని మీరు ఆలోచన చేస్తే 2వ అధ్యాయము 41వ వచనం, ఎజ్రా గ్రంథం 2వ అధ్యాయము 41వ వచనాన్ని మీరు చూస్తే అక్కడ ఇంకో మాట ఉంటుంది. ఏంటి అంటే 128 మంది గాయకులు, 128 సింగర్స్. వీళ్ళందరూ ఎవరు అని అంటే ఆసాపు యొక్క సంతతివారు. అంటే ఆసాపు ఎంత బాధ్యతతో దేవుణ్ణి సేవించాడంటే, తనలో నుంచి ఒక ప్రవక్తని తీసుకొని వచ్చాడు, తనలో నుంచి గాయకుల్ని, 2-3 కాదు, చిన్నపాటి కోయలు కాదు, అది 128 మంది నిలబడి గంభీరంగా ధ్వనులు చేస్తూ దేవుణ్ణి స్తుతించేటువంటి ఒక జనాంగాన్ని ఆసాపు ద్వారా దేవుడు తీసుకురావటం అనేటువంటిది మనం చూస్తాం. ప్రియులారా, దీని అంతటికి కారణం ఏంటో తెలుసా? దేవుణ్ణి ఆశ్రయించిన ఆసాపు నడిచినటువంటి లేక తీసుకున్నటువంటి అడుగులు. ఈ రోజున మనం అందరం అంటాం, దేవుడే నాకు ఆశ్రయం అని పాట కూడా పాడుతూ ఉంటాం. కానీ నిజంగా ఆయనని ఆశ్రయంగా మనం ఏర్పాటు చేసుకుంటే మన ఆత్మీయతలో అజ్ఞానంగా మనం ఉండం. ఆయన్ని ఆశ్రయంగా మనం ఏర్పాటు చేసుకుంటే ఆవేదనలో మన ఆలోచనలు చాలా జాగ్రత్తగా ఉంటాయి. ఆయన ఆశ్రయంగా మనం ఏర్పాటు చేసుకుంటే మనం ఇతరులకు, అనగా మన నెక్స్ట్ తరానికి అనేక మందికి మనం మాదిరిగా నిలబడి దేవునిలో అభివృద్ధి వైపు వారిని మనం నడిపిస్తాం. అప్పుడు ఈ మాటలు జ్ఞాపకం వస్తూ ఉంటాయి. యెహోషువ అన్నట్టుగా, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదు. గోడల మీద పెట్టుకునే వాక్యం కాదు ఇది, నోటితో పలికే మాటలు కాదు ఇవి, జీవితంలో చూపించే మాటలు, జీవితము ద్వారా బయలుపరిచేటువంటి మాటలు. ఒక సంఘముగా, ఒక విశ్వాసిగా, దేవుని నమ్మే కుటుంబంగా నిజంగా మీరు మీ కుటుంబం ఆసాపు వలె ఉన్నారా? మీరు ఒక పెద్దగా, తండ్రిగా, తల్లిగా, లేక పెద్ద వయసులో ఉన్న వారిగా ఆసాపు వలె నెక్స్ట్ తరాన్ని ఏ విధంగా బాధ్యతతో తీసుకొస్తూ ఉన్నారు? మీ బోధలు ఎలా ఉన్నాయి? మీ బాధల్లో మీరు ఎలా ఉన్నారు? మీ బాధ్యత ఎలా ఉంది? దేవుని ఆశ్రయించిన వారులారా, దేవుని వైపు మీ అడుగులు ఎలా ఉన్నాయి? పరిశుద్ధాత్మ దేవుడు అతి వెలిగింపు మనలో తీసుకుని వచ్చి ఆయనలో స్థిరపరచునుగాక. ప్రార్థన చేసుకున్నాం. తండ్రి, మీకు వందనాలు. ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు స్తోత్ర. నీవు మాకు ఆశ్రయముగా ఉండి మమ్మల్ని నడిపిస్తున్నవాడా, మాకు ఆలోచన చెప్తున్నవాడా, మహిమలో ప్రవేశించు అంతవరకు కూడా నీ ఆత్మను మాలో ఉంచి నీ వాక్యముతో మమ్మల్ని కాచి కాపాడుతూ నిత్యము ప్రతి క్షణము నడిపిస్తున్న మా గొప్ప తండ్రి, నీ వైపు చూస్తూ ఉన్న వారమే, నీపై ఆధారపడుతున్న వారమే, నిన్ను ఆశ్రయించిన వారమే అయ్యా, మా యొక్క ఆత్మీయతలో అజ్ఞానముతో ఉండక, అదేవిధంగా ఆవేదన గుండా వెళ్తూ ఉన్నప్పుడు ఆలోచనలో అదుపులో పెట్టుకొని అనేక మందిని, ప్రత్యేకంగా నా కుటుంబాన్ని నీ వైపు నడిపించుతాను. నా భక్తి ఇంకొకరు భక్తికి సహకారంగా, నా భక్తి ఇంకొక భక్తికి బలముగా, నా భక్తి ఇంకొక భక్తికి మాదిరిగా ఉండి నాలో వచ్చిన రూపాంతరము, నాలో వచ్చిన ట్రాన్స్ఫర్మేషన్ ఇంకొకరిని నీ వైపు త్రిపేటట్టుగా ఉండటానికి ఆసాపు వంటి జీవితము నాకు దయచేయమని అయ్యా. మరి నీ వాక్యాన్ని విని ఉన్నాం, దాని ప్రకారము జీవించటానికి, దాని ప్రకారము వాటి అన్నిటినీ పాటించి ఇతరులకు బోధించడానికి ఆత్మదేవ మమ్మల్ని బలపరిచి నడిపించమని, నీ వాక్యాన్ని మా హృదయాల్లో ఫలభరితం చేయమని క్రీస్తు నామంలో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.